హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి. మనము సాధారణంగా నవరాత్రుల సమయంలో కానీ లేదంటే కార్తీక మాసం సమయంలో కానీ ఒకేసారి మార్కెట్ నుంచి పూలు తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాము. అలాగే కొంతమందికి ప్రతిరోజు పూలు కొనే అవకాశం ఉండదు. అలాంటి వారు కూడా ఒకేసారి 10 రోజులకు సరిపడా లేదా వారానికి సరిపడా పూలు తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పూలు ఆ 10-15 రోజులు తాజాగా ఉండటానికి ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే అంటే 2-3 కలర్స్ తీసుకుంటూ ఉంటాము కదండి. అలా తీసుకున్నట్లయితే ముందుగా ఏ కలర్కి ఆ పూలు డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు చామంతి, తెలుపు చామంతి, గులాబీలు తీసుకున్నాను. ముందుగా పసుపు చామంతులన్నీ ఒక ప్లేటులోకి తీసుకుంటున్నాను. అలాగే తెల్ల చామంతులు ఒక ప్లేటులోకి, గులాబీలు కూడా ఒక ప్లేటులోకి విడివిడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేటులోకి తీసుకున్న తర్వాత ముందుగా పూలల్లో మంచి పూలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. అంటే కొన్ని పూలు పాచిపోయినట్లుగా కానీ, కొన్ని పూలైతే సగం రేఖలు ఊడిపోయి సగం పూలే ఉంటాయి కదా, అలాంటివి. అలాగే చిన్న చిన్న మొగ్గలుగా ఉండే పూలన్నీ కూడా వదిలేసేసి మంచి పూలన్నీ కూడా విడిగా ఒక ప్లేటులో పక్కన పెట్టుకోవాలి. పూలన్నీ డివైడ్ చేశాక చూసారా ఎన్ని పూలు రేఖలు ఊడిపోయి ఇలా వేస్ట్ అయ్యాయో. ఈ విధంగా ఊడిపోయిన పూల రేఖలను గుమ్మం ముందు ఎవరు తొక్కని ప్లేస్ అయితే కనుక ముగ్గులో డెకరేషన్గా వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు ఒక టైట్ మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోవాలి. దాని అడుగు భాగంలో టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకోవచ్చండి. టిష్యూ పేపర్ లేకపోతే ఇలాగా ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే మామూలు ప్లెయిన్ పేపర్ కానీ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనము నీటుగా ఉన్న పూలన్నీ కూడా పక్కన పెట్టుకున్నాము కదా, ఆ పువ్వులన్నీ కూడా ఈ డబ్బాలో అయితే వేసుకోవాలండి. పూలను పెట్టేటప్పుడు గట్టిగా నొక్కి ఒత్తి పెట్టకూడదు. మామూలుగా డబ్బాలో ఎన్ని పూలు పడతాయో అన్ని పూలు మాత్రమే పెట్టుకోవాలండి. తరువాత ఇలా కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని ఇలా పూల మీద వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా పేపరు పరిచి పూల మీద బియ్యం వేసి నిల్వ చేయటం వలన పూలల్లో ఉన్న తేమను పేపరు ఇంకా బియ్యము కూడా పీల్చుకొని పూలను చాలా రోజులు ఫ్రెష్గా ఉంచుతాయండి. ఇలా బియ్యం చల్లిన తరువాత మళ్ళీ ఆ పూల మీద ఇంకొక పేపర్ పెట్టి కవర్ చేసి బాక్స్కి టైట్గా మూత అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా గులాబీలు కూడా నిల్వ చేసుకోవాలండి. ముందుగా వేస్ట్ పువ్వులన్నీ తీసేసి ఫ్రెష్గా తాజాగా ఉన్న పూలన్నీ పక్కన పెట్టుకోవాలి. అలాగే పూలకు ఉన్న కాడలు కనుక పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకొని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇక తమలపాకులు ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఒక కట్ట తమలపాకులు తెచ్చుకున్నట్లయితే కొంతమంది ఇలా మొత్తము ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తే తమలపాకులు పాచిపోతాయండి. ఆ విధంగా అస్సలు చేయకూడదు. ముందుగా తమలపాకుల కట్టను కట్ చేసి ఈ విధంగా ఒక్కొక్క ఆకు తీసి తమలపాకులకు తేమ ఉంటుంది కదా, ఆ తేమను ఇలా ఒక శుభ్రమైన క్లాత్తో అయితే తుడుచుకోవాలి. అలాగే కొన్ని తమలపాకులు చినిగిపోయి సగం సగమే ఉంటాయి, కొన్ని అయితే హోల్స్ పడిపోయి ఉంటాయి. అలాగే కొన్ని పాచిపోయి కొన్ని పండిపోయి మచ్చలు పడిపోయి కూడా ఉంటాయి. అలాంటి ఆకులన్నీ తీసేసి శుభ్రంగా మంచిగా ఉన్న ఆకులను మాత్రమే ఈ విధంగా ఒక క్లాత్తో నీటుగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా చేయాలంటే చాలా టైం పడుతుందండి. కానీ కొంచెం ఓపికగా టైం తీసుకొని చేసుకుంటే మనకు పువ్వులు కానీ తమలపాకులు కానీ పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తమలపాకులన్నీ కూడా మనము పూలను ఏ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసామో అదే విధంగా మూత టైట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకొని ముందుగా బాక్స్లో ఈ విధంగా పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకొని దానిలో తమలపాకులు కొన్ని ఆకులు కాడలు ఒకవైపు, ఇంకొన్ని ఆకుల కాడలు రెండో వైపు అండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుంటే మనకు బాక్సులో ఆకులు ఎత్తుగా లేకుండా సమానంగా ఉంటాయి.
కాడలన్నీ ఒకే వైపు పెడితే బాక్సు మూత పెట్టేటప్పుడు ఆకులు ఎత్తుగా ఉండటం వలన మనము మూత గట్టిగా నొక్కి పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా గట్టిగా నొక్కి పెడితే ఆకులైతే పాడైపోతాయి. కాబట్టి ఈ విధంగా సమానంగా ఆకులు పరుచుకొని తమలపాకుల మీద ఈ విధంగా ఇంకొక పేపర్ పరుచుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకొని పూలను కానీ తమలపాకుల్ని కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా ఒక 10-15 రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. చూశారు కదండి, ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.